హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకోవచ్చు, మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది జూన్లో రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, సో ఎంతవరకు దానికి సంబంధించి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడదాం. అదేవిధంగా మరో టెట్ నోటిఫికేషన్ యొక్క డేట్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దామండి. సో టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయో కూడా మనం మాట్లాడదాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి. మెగా డిఎస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా ఈ సమయంలో టెట్ నోటిఫికేషన్ అనేది తీసుకొస్తారా ఏపీలో అని చెప్పేసి మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది గైస్. సో ముందుగా మనం టెట్ గురించి మాట్లాడితే కనుక, టెట్ రావడానికి ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. అది డిఎస్సి అనేది లేట్ అయినప్పుడు మాత్రమే ఏపీలో మరో టెట్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం మాట్లాడితే కనుక డిఎస్సి అనేది తప్పకుండా 2 నుంచి 3 నెలల సమయం అయితే ఆలస్యం అవుతుంది. సో ఈ మాటలు అనేది కఠినంగా ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు ప్రభుత్వం అడిగిన గడువు 1 మంత్ ఉంది, అది ఇంకా కూడా 1.5 మంత్ వరకు అయితే చేరొచ్చు. అండ్ అదేవిధంగా తర్వాత దాన్ని చట్టం చేయడానికి ఇప్పుడు క్రాస్ వెరిఫికేషన్ కోసమే 1 మంత్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా చట్టం చేసి అవన్నీ కంప్లీట్ ప్రక్రియ చేసరికి తప్పకుండా 2 నెలల సమయం కూడా పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ సమయంలో టెట్ నోటిఫికేషన్ తీసుకొస్తే కనుక త్వరగా ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి అవకాశం కూడా అయితే ఉంటుంది. సో ప్రభుత్వం దీని గురించి కూడా ఆలోచనలో ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థులను అయితే దృష్టి మళ్లించడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేశారు. ఏపీ మొన్నటి వరకు మన విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు, మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మాటలకైతే చాలా ఫరాక్ ఉందని అయితే చెప్పొచ్చు, డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మార్చ్లోనే అని చెప్పి నొక్కి చెప్పారు, బట్ ఇప్పుడైతే ఈ సంవత్సరాల నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సో ఈ 2 మంత్స్ ప్లస్ 1 మంత్ కలిపితే కనుక జూన్లో అయితే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఏదైనా తీసుకొచ్చి ఇంకా డిలే అయినా కూడా జూన్ వరకు అయితే తప్పకుండా నోటిఫికేషన్ అనేది తీసుకొస్తారు, మెగా డిఎస్ నోటిఫికేషన్. సో ఈలోగా మరొక టెట్ పెట్టడానికి ఏపీలో చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి చూడాలి ప్రభుత్వం ఎంతవరకు దాని పట్ల నిర్ణయం అయితే తీసుకుంటుంది. సో చాలామంది అభ్యర్థులు కూడా టెట్ గురించి అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది, చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలాగూ డిఎస్సి అనేది ఇన్ని రోజుల నుంచి ఆలస్యం అవుతుంది. ఓకే, ముందుగా డిఎస్సి అనేది కండక్ట్ చేయాలి, ఎందుకంటే టెట్లు రాసి కూడా లాభం అయితే లేదు. సో మరి ఇంత రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్నారు, బట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే తీసుకొస్తలేదు. సో ప్రభుత్వం ఇంకొక టెట్ అయితే కూడా తీసుకొస్తే చాలా బెటర్ అని చెప్పేసి అందరైతే భావిస్తున్నారు. సో ఇదిగే అప్డేట్ అయితే కనుక దానికి సంబంధించి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.